రీసెంట్‌గా అయితే సీఎం జగన్మోహన్ రెడ్డి కాకినాడలో ఒక సభనైతే అట్టడి చేయడం జరిగింది. ఆ సందర్భంగా అయితే ఆయన కొన్ని కీలక వ్యాఖ్యలు చేయడం జరిగింది. ప్రతిపక్ష నేత చంద్రబాబు మరియు దత్తపుత్రుడు పవన్ కళ్యాణ్ వాళ్ళు అధికారం కోసం ఎలాంటి కార్యకలాపాలైనా చేయడానికి సిద్ధపడతారని, ఎలాంటి కార్యకలాపాలంటే ఎలాంటి రాజకీయ దురుద్దేశాలకు కూడా తెగపడతారని అయితే వాళ్ళకి తెలుస్తుంది. ఇదే సందర్భంలో అయితే ఆయన కొన్ని కీలక వ్యాఖ్యలు చేసిండు. తన చెల్లిని తన నుంచి దూరం చేసేందుకు కుట్ర జరిగిందని, అందులో చంద్రబాబు నాయుడు కూడా ప్రధాన భాగస్వామిగా ఉన్నాడని అయితే ఆయనైతే ఇండైరెక్ట్‌గా పేర్కొనడం జరిగింది. ఆయన ఇండైరెక్ట్‌గా ఏమన్నారంటే, కుటుంబాలను చీల్చుతారని అయితే ఆయన చెప్పడం జరిగింది. ఈ సందర్భంగా కరెక్ట్‌గా టీపీ అధ్యక్షురాలు షర్మిల కాంగ్రెస్‌లో చేరే కరెక్ట్ సమయానికి ఆయన ఈ వ్యాఖ్యలు చేయడం ద్వారా ఆయన షర్మిల వెనక చంద్రబాబు ఉన్నాడనైతే ఇండైరెక్ట్‌గా ఇండికేషన్ ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంలో అయితే చంద్రబాబు కుటుంబాలను చీల్చడానికి కూడా రాజకీయాల కోసం వెనకాడనని అయితే ఆమె అయితే సీఎం జగన్మోహన్ రెడ్డి అయితే పేర్కొనడం జరిగింది. ఈ సందర్భంగా అయితే షర్మిల వెనక చంద్రబాబు నాయుడు ఉన్నాడని అయితే ఒక విషయం అయితే తెలుస్తుంది. అది రానున్న రోజుల్లో తెలియాలి. వైఎస్ జగన్ చేసిన వ్యాఖ్యలకి క్రెడిబిలిటీ ఉంది.